మరొకసారి నాలుక ద్వారా శ్వాస తీసుకోండి, చల్లని శ్వాసని. ఇప్పుడు ముక్కు ద్వారా శ్వాసను వదలండి. విశ్రాంతి. మనం మరొక చివరి ప్రాణాయామం చేస్తాం. భ్రామరి అంటే తుమ్మెద జుమ్ అని సౌండ్ చేస్తుంది కదా. ఈ ప్రాణాయామంలో కూడా గాలిని మనం మామూలుగానే ముక్కు ద్వారానే తీసుకుంటూ వదిలేటప్పుడు శబ్దం చేస్తూ జుమ్ అని శబ్దాన్ని చేయాలన్నమాట. గాలిని వదలాలి అలాగా. ఇది చేయడానికి షణ్ముఖి ముద్ర అంటారు. అందరూ కూడా మీ చూపుడు వేలుని కంటి పైన, మీ యొక్క మధ్య వేలుని ముక్కు పై భాగంలో, మీ యొక్క అనామిక వేలు ఉంగరం వేలు ఉంటుంది కదా, అది పెదవి పైన, అలాగే చిటికెన వేలుని పెదవి కింద పెట్టుకొని మీ యొక్క బొటన వేలుని చెవులు మూయడానికి ఉపయోగించాలి. శ్వాసని ముక్కు ద్వారా తీసుకుంటూ వదిలేటప్పుడు ఇవన్నీ కూడా మూసివేసి, కళ్ళు ముక్కు చెవులన్నీ మూసివేసి శబ్దం చేస్తూ ఒక తుమ్మెదలాగా గాలిని వదలాలి. అందరం కలిసి చేద్దాం. అందరూ కూడా శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. అందరూ శ్వాసను తీసుకోండి ముక్కు ద్వారా దీర్ఘంగా. శ్వాసను వదలండి. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాసను వదలండి శబ్దం చేస్తూ. విశ్రాంతి. అందరూ మళ్ళీ చక్కగా రిలాక్స్ అయ్యి మీ వేళ్ళు